భార్యలైతే భర్తకి లోబడి ఉండాలంట. భర్త అయితే భార్యని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రీతిగా దేవుని వాక్యం చెప్పిన రీతిగా కానీ మన జీవితాల్లో ముందుకు సాగుతూ ఉంటే ఎటువంటివి కూడా మన జీవితాల్లో ఏ శోధనలు కూడా మనం ఎదుర్కోము. ఎందుకంటే దేవుని మాట మన జీవితాల్లో వింటూ మనము ముందుకు సాగేటప్పుడు ఖచ్చితంగా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. దేవుడు చెప్పిన రీతిగా ఈ రోజుల్లో మనం చూస్తుంటే వేరే రకంగా దేవుని మాట వినకుండా ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కువగా సమస్యలు అనేవి జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి మనం జీవిస్తూ ఉంటామో, ఈ నూతనంగా జతపరచబడ్డారు వీరు, ఇంకా చాలా జీవితం వారు కలిసి ట్రావెల్ చేయవలసిన వారుగా ఉన్నారు కనుక వారికి ప్రత్యేకంగా ఈ మాట ఏంటంటే, లవ్ యువర్ వైఫ్, లవ్ ఒబే యువర్ హస్బెండ్. ఈ రెండు విషయాలు వారి జీవితాలు ముందుకు పెట్టుకుని వెళ్ళినట్లయితే వారి జీవితాలు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే వివాహాన్ని తన పుట్టిన నుంచి అలాగే చివరి వరకు కూడా అనేకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి, అనేక విషయాలు సాధిస్తూ ఉంటాడు, చాలా విజయాలు సాధిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా చేసినా కూడా అన్నిటిని ఘనమైనదిగా దేవుడు ఎంచలేదండి. వివాహాన్ని ఘనముగా ఎంచాడంట. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసింది వివాహం అన్నది గనక ఆ వివాహాన్ని ఘనముగా ఎందుకు ఎంచాడంటే, రెండు జీవితాలు కలుస్తాయి వివాహం ద్వారా, రెండు కుటుంబాలు కలుస్తాయి. ఈ రీతిగా ఆ కుటుంబాల్ని అలాగే వివాహ జీవితాన్ని దేవుడు ఘనంగా ఎంచాడు. ఆ ఘనమైన జీవితాన్ని ఘనముగా ప్రారంభించారు ఈరోజు ఈ యవన బిడ్డలు. ఇకను కూడా వారు ఘనమైన ఈ వివాహ జీవితాన్ని ఘనముగా వారి జీవితాల్లో కొనసాగిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతూ వారిరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు విధేయులై దేవునికి విధేయులై వారు వెళ్ళినప్పుడు వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. అటు కృప దేవుడు ఈ యవన దంపతులకు దేవుడు ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.